మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక హీట్ వేవ్ కండిషన్స్ ఉండే, లేబర్ షార్టేజ్ ఉండే, డీజిల్ షార్టేజ్ ఉండే, అయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా మరి 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి మొత్తం సంవత్సరంలో ఖరీఫ్ అండ్ రబీ కలిపి భారతదేశంలోనే రికార్డు 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి సుమారు 38,000 కోట్ల రూపాయలు నేరుగా రైతులకు పేమెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పేమెంట్ చేసినాం. అయితే వాళ్ళు ఇచ్చిన టార్గెట్, కేంద్రం ఇచ్చిన టార్గెట్ 51 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మేము కొనుగోలు చేసింది 80 లక్షల మెట్రిక్ టన్నులు. ఆ బ్యాలెన్స్ అయితే ఉందో 29 లక్షల మెట్రిక్ టన్నుల మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి అమౌంట్ ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు తప్పనిసరిగా ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం ఎంత రైతు పక్షపాత ప్రభుత్వం అంటే, ఎంత ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే, కేవలం ఈ 3 పంటల్లోనే, అంటే ఏది ఈ యాసంగి, పోయిన ఖరీఫు, అంతకుముందు యాసంగి 3 పంటల్లోనే కేంద్రం ఇచ్చిన ఎంఎస్పి కంటే మేము 16,446 కోట్ల రూపాయలు 16,446 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకొచ్చి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతుల నుంచి, వరి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఒక్క యాసంగి పంటలోనే కేంద్రం ఇచ్చిన టార్గెట్కి అదనంగా 6,837 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం భరించి వరి రైతుల నుంచి వరి కొనుగోలు చేయడం జరిగింది. అయితే వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేసామంటే, మేము ఇంత భారీ ఎత్తున కొనుగోలు చేసాం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి మా దగ్గర ఎంఎస్పికి ఇదంతా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే మేము కొనుగోలు చేసింది ఎంఎస్పికి, మేము కొనుగోలు చేసింది కేంద్రం ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం, ఎఫ్ఏక్యూ ప్రకారం ఈ 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఈ 80 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు తప్పనిసరిగా ఈ విషయంలో పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఉత్తమ్ గారికి, ఎంపీ గారికి, మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం రామ్మోహన్ నాయుడు గారిని కొత్తగూడెం ఎయిర్పోర్ట్కి సంబంధించి కలవటం జరిగింది. వారు 10-15 రోజుల్లో ఫీజిబిలిటీ కమిటీని పంపించి వెరిఫై చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రహ్లాద్ జోషి గారిని ప్యాడీకి సంబంధించి, రెండవది ఆయిల్ ఫామ్కి సంబంధించి భారతదేశంలో డైవర్సిఫికేషన్ ఆఫ్ ది క్రాప్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కేవలం తెలంగాణ ప్రభుత్వమే గత 2.5 సంవత్సరాల్లో 3 లక్షల ఎకరాలు ఈ యొక్క క్రాప్ డైవర్సిఫికేషన్ చేసి భారతదేశంలోనే ఆయిల్ ఫామ్ యొక్క ఏరియాని పెంచినటువంటి రాష్ట్రం తెలంగాణలో నెంబర్ 1 తెలంగాణ వచ్చింది. దాన్ని మేము ఇంకా ప్రమోట్ చేయమని చెప్పి, గతంలో 44% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది దీని మీద, అటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒకసారి 25% చేసింది. ప్రస్తుతానికి దాన్ని 16% చేశారు. దానివల్ల ఇంపోర్ట్స్ పెరగటం వలన భారత రైతాంగానికి, ఆయిల్ ఫామ్ పండించేటటువంటి రైతులకి నష్టం జరుగుద్ది, వారి యొక్క ధరలో తగ్గిపోతుంది. అందుకనే మీరు ఏదైతే ఎడిబుల్ ఆయిల్ 1,00,000 కోట్లతోటి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దాంట్లో కొంత భాగాన్ని మాకు వెసులుబాటు ఇచ్చి ఇంపోర్ట్ డ్యూటీ పెంచి పామాయిల్ రైతుల్ని మీరు ఎంకరేజ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే 2.5-3 సంవత్సరాల్లోనే
10 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇంపోర్ట్ చేసుకునేటటువంటి భారాన్ని తగ్గిస్తామని చెప్పి ప్రహ్లాద్ జోషి గారికి చెప్పడం జరిగింది. ఈయన గారు కూడా ఆ కమిటీలో మెంబరు. పీయూష్ గోయల్ గారు, చౌహాన్ గారు, ఫైనాన్స్ మినిస్టరు, అదేవిధంగా జోషి గారు కూడా ఆ కమిటీలో మెంబర్లు కాబట్టి ఈయన కూడా రిప్రజెంట్ చేశాం. తప్పకుండా ఈ యొక్క పంటల యొక్క మార్పిడిలో, క్రాప్ డైవర్సిఫికేషన్లో మీరు ముందుకు పోండి, మేము కూడా దాన్ని మళ్ళీ పరిశీలించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పరంగా పాతగా ఉన్నటువంటి 44% ఇంపోర్ట్ డ్యూటీని క్రూడ్ ఆయిల్ ఫామ్ మీద ఇంపోర్ట్ చేసుకునే దాని మీద విధించమనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్. దాన్ని త్వరగా ఇంపోర్ట్ డ్యూటీని పెంచితే తెలంగాణలో ఇంకా పెద్ద ఎత్తున మీ ఫామ్ ఆయిల్ వేసుకోవడానికి వీలవుద్దని చెప్పడం జరిగింది. ఆయన దానికి అగ్రి అవుతూనే తప్పకుండా కమిటీలో నేను డిస్కస్ చేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. వాళ్ళది ఇంకా టైం ఫిక్స్ అవ్వలేదు. ఈరోజు చౌహాన్ గారిని అదేవిధంగా నడ్డా గారిని కూడా కలవాలని ఫర్టిలైజర్కి సంబంధించి ఓన్లీ డిఏపి అదేవిధంగా యూరియా ఫర్టిలైజర్ మొత్తం కూడా మాకు అలాట్ చేసింది తెలంగాణకి రాలేదు. ఇంకా గ్యాప్ ఉంది. జూన్లో సీజన్ మొదలవుతుంది కాబట్టి మళ్ళీ డిమాండ్ చేద్దామని వచ్చాము. అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కూడా పంటల కొనుగోళ్లలో మీరు ఎంఎస్పి ప్రకటించినటువంటి పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ, మిగతా పంటల్ని మీరు పూర్తి స్థాయిలో 25% క్యాప్ ఉండకుండా వాటిని కూడా కొనుగోలు చేయాలనేది. రెండవది వచ్చేసి మెయిజు, జోహారు, జొన్నలు, మొక్కజొన్నలు ఈ సంవత్సరం పెద్ద ఎత్తున తెలంగాణలో ఈల్డింగ్ వచ్చింది. సుమారు 15 లక్షల టన్నులు మొక్కజొన్నలు కొన్నాము, 3 లక్షల టన్నులు జొన్నలు ఉన్నాయి. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ధరకు కొనాలనేది మా డిమాండ్. థ్యాంక్ యూ.